ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, అలాగే మన ముఖం మీద ఉన్న మచ్చలు నలుపు అంతా పోవాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ని అయితే తప్పకుండా ట్రై చేయండి వారానికి 2 సార్లు. ఇక్కడ నేను వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నేను ఒక 2 స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. మీరు తినేసిన తర్వాత తొక్కలు పడేయకుండా మీరు ఇలా ఎండబెట్టుకుని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను ఎలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలో నా ఛానల్లో షార్ట్ వీడియోని అయితే పోస్ట్ చేశాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే కొంచెం రోజ్ వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలనైనా తీసుకుని ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఫాలో అయ్యారంటే మీరు మీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. ఫేషియల్స్ చేయించుకోవాలి, లేదంటే ట్యాన్ రిమూవ్ చేయించుకోవాలి, ఇలా ఏది ఉండదనమాట. మీరు ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా మీరు ఇలా అప్పుడప్పుడు వారానికి 2 సార్లు లేదంటే 3 సార్లు కొంచెం టైం స్పెండ్ చేసి ఫేస్ ప్యాక్స్ని ప్రిపేర్ చేసుకుని వేసుకున్నట్లయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. ఇందులో మనం కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, బయట మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి, అదైతే ఒకటి వేసుకుంటున్నాను. ఎక్కువగా వింటర్లో యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వింటర్లో ఏంటంటే మన స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి చాలా రఫ్గా పొడిబారిపోయి ఉంటుంది కదండి, చాలా మాయిశ్చరైజింగ్గా పనికొస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది. మనం ఇందులో వేసుకున్న తేనె, అలాగే విటమిన్ ఈ, రోజ్ వాటర్ ఇవన్నీ కూడా మన స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంచుతాయి. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకుని మీ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి ఈ ప్యాక్ని. నేను ఇక్కడ శాంపిల్కి నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. అప్లై చేసుకుంటూనే కొంచెం జెంటల్గా మసాజ్ కూడా చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసి వాటర్తో వాష్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. చేసుకున్న తర్వాత సబ్బు అలాంటివి ఏమి పెట్టవలసిన అవసరం లేదండి, జస్ట్ నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి.